నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెనాలిలో కోలాహలంగా జరిగిన గణేష్ నిమజ్జనోత్సవాలు. నిమజ్జన ప్రదేశాలు, కాల్వల వద్ద పోలీసుల ప్రత్యేక బందోబస్తు. కబేలా వంతెన సమీపంలోని నూకాలమ్మ దేవస్థానంలో చోరీ. ఆలయంలో హుండీ అపహరించుకు వెళ్లిన దుండగులు. బీజేపీ ఆర్ఎస్ఎస్లపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు బాధాకరం. తక్షణమే ఉపసంహరించుకోవాలన్న బీజేపీ నాయకులు. తెనాలి నియోజకవర్గంలో వరద ముంపుకు గురైన ప్రాంతాలను మాజీ మంత్రులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, పరిటాల సునీత పరిశీలించారు. వరదల వల్ల నష్టపోయిన వారిని ప్రభుత్వం ఆదుకుంటుందని వారు తెలియజేశారు. కొల్లిపర మండలం కొత్తూరు లంక, అన్నవరపు లంక గ్రామాల్లో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ఎమ్మెల్యే పరిటాల సునీత బుధవారం పర్యటించి అక్కడ వరదల వల్ల దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక రైతులతో మాట్లాడి అక్కడ పరిస్థితుల్ని తెలుసుకున్నారు. అనంతరం అన్నవరపు లంక గ్రామంలో హార్వెస్ట్ ఇండియా ఆధ్వర్యంలో జడ్పీ చైర్పర్సన్ కత్తెర హెన్నీ క్రిస్టినా, కత్తెర సురేష్ కుమార్ దంపతుల సహకారంతో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. హార్వెస్ట్ ఇండియా తరపున వరద బాధితులకు దుప్పట్లు, వంట సామాగ్రిని మాజీ మంత్రులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, పరిటాల సునీత చేతుల మీదుగా లంక గ్రామ ప్రజలకు పంపిణీ చేశారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, లంక గ్రామాల్లో 80% మంది రైతులు జీవిస్తూ ఉంటారని, ముంపుకు గురైన ప్రాంతాల్లోని ప్రజలకు అనేక రకాల సహాయ కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. వరద ముంపు ప్రాంతాల్లో హార్వెస్ట్ ఇండియా ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్న కత్తెర హెన్నీ క్రిస్టినా, సురేష్ దంపతులను అభినందించారు. ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ, వరద ప్రాంతాల్లోని ప్రజలకు సహాయం అందించడం అభినందనీయమని, వరద ముంపు వల్ల పంటలు మునిగి రైతాంగానికి తీవ్ర నష్టం వాటిల్లిందని అన్నారు. వరదలు వచ్చిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలకు ధైర్యం నింపే ప్రయత్నం చేశారని అన్నారు. పర్యటనలో వీరితో పాటు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. సునీత్ గారు మన ప్రాంతానికి రావటం చాలా ఆనందదాయకం. బాధలో ఉన్న వ్యక్తుల్ని పరామర్శించడానికి, బాధతో కూడిన వాళ్ళని నేనున్నానని సముదాయించడానికి విచ్చేయటం అనేది చాలా గొప్ప విషయం. గత 10 రోజుల నుంచి ఈ ప్రాంతం అంతా కూడా అతాకుతలం అయిపోయింది. ఈ ప్రాంతాన్నిలో ఉన్నటువంటి ఎవరైతే జీవనం చేస్తూ ఉన్నారో వాళ్ళందరినీ రక్షించుకోవడానికి వీళ్ళందరికీ క్యాంపులు పెట్టి ఇక్కడి నుంచి తరలించి అక్కడ 5-6 రోజుల నుంచి వరద తగ్గిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ అన్ని వస్తువులు పోయిన సందర్భంలో, పంటలు కోల్పోయిన సందర్భంలో వాళ్ళందరికీ కూడా మేము ఉన్నామని చెప్పి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు ఏదో ఒక రూపంలో వారికి సహాయం చేసే కార్యక్రమం కానీ, వారికి ఈ రకమైనటువంటి సహాయం మీకు అందిద్ది అని చెప్పే విషయంలో కానీ, లోన్లు రీషెడ్యూల్ విషయంలో కానీ, అదేవిధంగా ఇన్సూరెన్స్ వచ్చే విషయంలో కానీ, ఏ వస్తువుకి నష్టం జరిగినా కూడా ఆ వస్తువు తిరిగి మీకు వచ్చేలాగా చేసే బాధ్యత నేనున్నాను అని చెప్పినటువంటి నాయకుడు మన నాయకుడు. లంక ప్రాంతాలలో కూడా రైతులందరినీ కూడా పరామర్శించేకి ఇక్కడికి వచ్చింది కూడా జరిగింది. నిన్నటి తిరిగినప్పుడు దాదాపు నేను 4 గంటల సేపు అక్కడ తిరిగినాను. ఏ ఇంటిలో పోయినా కూడా చాలా వరకు నష్టపోయినారు. టీవీలు కానీ, బెడ్లు కానీ, కనీసం కట్టుకోవడానికి బట్టలు కూడా లేకోకుండా వాళ్ళకి ఆ విధంగా కూడా నష్టపోయినారు. ఏ ఇంటికి వెళ్ళినా కూడా కళ్ళమ్మటి నీళ్ళ తప్ప వేరే కూడా కనిపించట్లేదు. చిన్న చంట పిల్లల్ని ఎత్తుకొని కూడా బయటికి వెళ్ళిపోయినారు. కొంతమంది ఉన్నోళ్ళంతా కూడా ఇంట్లోకి వచ్చి క్లీన్ చేసుకుంటున్నారు. వాళ్ళు ఒకటే చెప్తున్నారు, అమ్మ ఇంత వరదలు వచ్చినా మాకు కనీసం తినడానికి తిండి, తాగడానికి నీళ్ళు కూడా మన సీఎం గారు కూడా మాకు పంపించి మమ్మల్ని ఆ రకంగా మమ్మల్ని ఆదుకున్నారు. ఈరోజు మేము ప్రాణాలతో ఉన్నామంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారని చాలా గొప్పగా కూడా చెప్తున్నారు. పట్టణంలోని 11వ వార్డు గురవయ్య కాలనీలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. వైసీపీ నాయకులు కటారి హరీష్ ముఖ్య అతిథిగా పాల్గొని భక్తులకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు. స్థానిక రామలింగేశ్వరపేట గురవై కాలనీలోని చర్చి రోడ్లో ఏర్పాటు చేసిన ద్వితీయ గణపతి పూజా మహోత్సవాల్లో బుధవారం 11వ వార్డు కౌన్సిలర్ కటారి రత్నకుమారి, కటారి హరీష్ పాల్గొన్నారు. శ్రీ విఘ్నేశ్వర భక్త బృందం ఆధ్వర్యంలో ముందుగా విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత 5 రోజులుగా ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్న కమిటీ సభ్యులు యువతను వారు అభినందించారు. ఉత్సవాల్లో భాగంగా అన్నప్రసాద పంపిణీని ప్రారంభించి భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో హరిదాస్ గౌరీశంకర్, మామిడిపత్తుల సుబ్రహ్మణ్యం, కొండూరు శివయ్య, పెయింటర్ సీను తదితరులు పాల్గొనగా
కమిటీ సభ్యులు పొట్లూరి అశోక్, కందుకూరి శ్రీనివాస్, పొట్లూరి సాయి, మహంకాళి, ఆంజనేయులు, తిరుపతయ్య, సుబ్బారావు తదితరులు పర్యవేక్షించారు. 11వ వార్డులో 2వ వినాయక చవితి సందర్భంగా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. మా వెనకమాలో నడిపించిన వైఎస్ఆర్సీపీ నాయకులు కటారి హరీష్ గారికి, అలాగే జనసేన నాయకులు మామిడిపత్తుల సుబ్రహ్మణ్యం గారికి, హరిదాస్ గౌరీశంకర్ గారికి, అట్లా కొండూరు సవ్యమేశ్వరి గారికి మా వెనకుండా నడిపించినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. విఘ్నేశ్వర యూత్ గురువై కాలనీలో అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. అంటే గత 5 రోజులుగా గణనాథుడు పూజలు అందుకుంటూ ఈరోజు అన్నదానం, రేపు నిమగ్న కార్యక్రమం ఉన్నది. ఈరోజు దాదాపు 3000 మందికి అన్నదానం ఏర్పాటు చేశారు యూత్. ఈ ఏనాది ఫెడరేషన్ యూత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. స్వామివారి కార్యక్రమం మనం చేయాలని గట్టి సంకల్పంతో ఈ ద్వితీయ సంవత్సరం కుర్రోళ్ళు తలా ఇంటికి ఇంత వేసుకొని కలెక్ట్ చేసుకొని ఇచ్చిన వరకు దాతలు ముందుకు వచ్చి వాళ్ళ సహాయం తీసుకుంటూ ఈ కార్యక్రమాన్ని స్వామివారి ఆశీస్సులు పొందాలి, ప్రతి ఒక్కళ్ళు ఆ స్వామి ఆశీస్సులు ఉండాలని కృతనిశ్చయంతో ఈ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో చేస్తున్నారు యూత్ మొత్తం. ఈ అశోక్ కానివ్వండి, సాయి కానివ్వండి, మన శ్రీనివాస్ కానివ్వండి, వీళ్ళందరూ కుర్రోళ్ళు ఏంటంటే ఈ స్వామి ఆశీస్సులు మన వార్డుకు కానీ నియోజకవర్గాన్ని ప్రజలందరికీ అందాలనే ఒక మంచి ఆలోచనతో చేస్తున్నారు. ఇట్లాంటి యూత్కి సహాయ సహకారం అందిస్తున్న ప్రతి ఒక్కళ్ళకి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఆర్ఎస్ఎస్ తో పాటు భారతీయ జనతా పార్టీపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను బీజేపీ నాయకులు ఖండించారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయని వారు పేర్కొన్నారు. స్థానిక మారిస్పేటలో బుధవారం సాయంత్రం నిర్వహించిన మీడియా సమావేశంలో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి టి అనంతాచార్యులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో అగ్ర నాయకుడిగా లోక్సభలో ప్రతిపక్ష హోదాలో ఉన్న రాహుల్ గాంధీ అమెరికాలోని డల్లాస్లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొని ఆర్ఎస్ఎస్, బీజేపీలు మహిళల పట్ల చిన్నచూపు కలిగి ఉన్నాయని మాట్లాడటం బాధాకరమని అన్నారు. విదేశాలకు వెళ్ళినప్పుడు మాతృదేశం గురించి మంచి మాటలు మాట్లాడాలే కానీ ఇటువంటి వ్యాఖ్యలు చేయటం దురదృష్టకరమని ఆయన అన్నారు. బీజేపీ మహిళలకు సముచిత స్థానం ఇచ్చి గౌరవించిందని, ఇందుకు కేంద్ర మంత్రిగా పనిచేసిన సుష్మా స్వరాజ్, ప్రస్తుత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వంటి వారే నిదర్శనమని అన్నారు. మహిళల ఆర్థికాభివృద్ధి, మహిళా సంక్షేమం కోసం బీజేపీ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతోందని తెలియజేశారు. బీజేపీ పట్టణ అధ్యక్షుడు అడప సంపత్రాయుడు, తెనాలి మండల అధ్యక్షుడు కడియాల నందకిషోర్, గుంటూరు పార్లమెంటు అధ్యక్షుడు కటారి వాసుదేవ నాయుడు తదితరులు మాట్లాడుతూ రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ఖండించారు. కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి రాహుల్ గాంధీ అమెరికా వెళ్ళి అమెరికాలోని డల్లాస్ పట్టణంలో టెక్సాస్ యూనివర్సిటీలో అక్కడ ఉన్నటువంటి ప్రవాస భారతీయుల్ని, విద్యార్థుల్ని ఉద్దేశించి మాట్లాడుతున్న సందర్భంలో అనేకమైనటువంటి విమర్శలు అటు బీజేపీ మీద, రాష్ట్రీయ స్వయం సేవక సంఘం మీద ఇలా విమర్శలు చేయటం జరిగింది. చాలా బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడాల్సినటువంటి విషయం కాదది. ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ని గురించి, బీజేపీని గురించి ఆయన ఏమన్నారంటే వీళ్ళకి స్త్రీలని గౌరవించటం తెలియదు అంటూ మొదలుపెట్టి స్త్రీలని వంటింటికి మాత్రమే పరిమితం చేయటం అనేటువంటిది వీళ్ళ ఉద్దేశము అంటూ చెబుతూ వచ్చారు. ఆయన ఇటీవల కాలంలో ఎక్కడికి వెళ్ళినప్పటికి కూడాను అక్కడ భారతదేశం గురించి చాలా తక్కువగా మాట్లాడుతున్నటువంటి విషయం అందరూ గమనిస్తున్నట్టే ఉంటుంది. ఆయన అసలు గమనిస్తున్నారో లేదో, భారతదేశంలో ఈ రోజున ప్రతి ఒక్క వ్యక్తికి కూడా జాతీయ భద్రత కలిగి ఉంది. వాళ్ళ హయాంలో ఎన్నిసార్లు మత ఘర్షణలు జరిగినాయి, భారతీయ జనతా పార్టీ హయాంలో ఎన్నిసార్లు మత ఘర్షణలు జరిగినాయి అని ఒక క్యాలిక్యులేషన్ వేసుకోవాలి. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన ఎన్నికల్లో ఎక్కడైనా అవకతవకలు జరిగినట్టుగా ఎక్కడా కూడా ఏ మీడియా కూడా, ఇంటర్నేషనల్ మీడియాస్లో కూడా ఎక్కడా కూడా అటువంటి తప్పుడు రాకపోతే ఈయన వెళ్ళిపోయి భారతదేశంలో తను చెప్పిన మాట మనం అర్థం చేసుకోవాలి. చాలా చులకైన మాట చెప్పారు. మేము డబ్బులు పంచుదామంటే మా బ్యాంకు ఖాతాలన్నీ కూడా భారతీయ జనతా పార్టీ భారతదేశంలో ఉన్న చట్టాలతో అనుసరించి మాకు రద్దు చేసింది. మేము డబ్బులు పంచలేక గెలవలేకపోయాము, మేము ఈ పని చేసి గెలవలేకపోయామని అనలేదు ఆయన. మా దగ్గర డబ్బులన్నీ ఆపేశారు.
ఆ డబ్బుల మూలంగా గెలవలేకపోయాము అని చెప్పడం వాళ్ళ యొక్క నిజాయితీని తెలియపరుస్తుంది. విదేశాల్లో సైతం మన కీర్తిని గౌరవిస్తూ వారు మనల్ని సాదరంగా ఆహ్వానిస్తూ నరేంద్ర మోడీ గారి కీర్తి ప్రతిష్టలను కానివ్వండి, భారతదేశం విశ్వగురువుగా అవతరించిన సందర్భంలో ఈ విధంగా చేయటం అనేది తగింది కాదని వారి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని గుర్తించి, మన యొక్క శాంతి కాముకుని గుర్తించి, రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కూడా మనం మధ్యస్థంగా వెళ్ళి వాళ్ళిద్దరిని కూడా యుద్ధం ఆపే పరిస్థితుల్లో మనం ఉన్నామంటే మన దేశ గౌరవాన్ని మీరు గుర్తించలేదని మేము అనుకుంటున్నాం. శ్రీ గణేష్ యూత్ ఆధ్వర్యంలో చెంచుపేటలో వినాయక చవితి ఉత్సవాలు గత 5 రోజులుగా ఘనంగా నిర్వహించారు. చివరి రోజు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించి గణనాథుని నిమజ్జనం చేశారు. స్థానిక చెంచుపేటలోని కైలాష్ భవన్ రోడ్లో తృతీయ వినాయక చవితి ఉత్సవాలు బుధవారంతో ఘనంగా ముగిశాయి. శ్రీ గణేష్ యూత్ ఆధ్వర్యంలో వరుసగా 3వ ఏడాది ఇక్కడ గణపతిని ప్రతిష్ఠించి 5 రోజుల పాటు విశేషంగా పూజలు నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం నుండి గణనాథుడికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మధ్యాహ్నం నుండి సుమారు 2000 మంది భక్తులకు అన్నదానం చేశారు. సాయంత్రం నిమజ్జన కార్యక్రమం భారీ ఊరేగింపుగా ఎంతో ఘనంగా జరిగింది. కార్యక్రమంలో గడ్డిపాటి నాగసాయి, అయినపూడి సాయి జితేష్, దేవినేని వెంకటేష్, పెమసాని సాయి, పాటిబండ్ల నవీన్, బాలు, పెమసాని భార్గవ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. శ్రీ గణేశాయ నమః. ఇది నిర్విఘ్నంగా 3వ సంవత్సరం నడుపుకుంటున్నాము. భక్తులందరూ ఇచ్చేసి అందరూ ఆనందంగా ఈ భోజన కార్యక్రమం ఎంతో సంతోషంగా నడుస్తుంది. ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకుంటామని ఆ దేవుడి ఆశీస్సులు మన ఎందు ఉంటాయని ఆశిస్తాం. పట్టణంలో కబేలా వంతెన సమీపంలో గల నూకాలమ్మ దేవస్థానంలో చోరీ జరిగింది. గుర్తు తెలియని దుండగులు తలుపులు తెరిచి అమ్మవారి విగ్రహం ముందు ఉన్న హుండీని అపహరించుకు వెళ్లారు. స్థానిక ఇస్లాంపేట పరిధిలోని కబేలా వంతెన సమీపంలో గల పురాతనమైన శ్రీ నూకాలమ్మ తల్లి దేవస్థానంలో హుండీ చోరీకి గురైంది. బుధవారం ఉదయం 8 గంటల సమయంలో దేవస్థానాన్ని శుభ్రం చేసేందుకని వచ్చిన స్థానిక మహిళ సింగంపల్లి మల్లేశ్వరి అమ్మవారి ముందు ఉండాల్సిన హుండీ మాయవటం గుర్తించారు. చుట్టుపక్కల వారికి సమాచారం ఇవ్వడంతో వారంతా అక్కడకు వచ్చి చూసి హుండీ చోరీకి గురైందని గుర్తించారు. దీంతో స్థానికులు 1 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎన్నో ఏళ్లుగా ఈ దేవాలయం ఇక్కడ ఉండగా శిథిలావస్థకు చేరడంతో సుమారు 6 నెలల క్రితం కొత్తగా నిర్మించారు. అయితే రాత్రి 11 గంటల వరకు తాము అక్కడే ఉన్నామని, ఆ తర్వాత ఎవరో వచ్చి హుండీని అపహరించుకుని వెళ్లి ఉంటారని స్థానికులు తెలిపారు. హుండీలో సుమారు 70,000 రూపాయల వరకు నగదు ఉంటుందని భావిస్తున్నారు. నూకాలమ్మ తల్లి గుడి రాత్రి 11 దాకా ఇస్లాంపేట కబాలా దగ్గర పొద్దునే లేచి వచ్చానయ్యా. లేచి వచ్చి ఊడుద్దామని వస్తే హుండీ లేదు. మా అబ్బాయి చెబితే మా అబ్బాయి వచ్చి కంగారుగా చూస్తే లేదు. అందరు కుర్రోళ్ళందరూ పోగయి పోలీస్ స్టేషన్ కాడికి వెళ్ళారు. ఇచ్చారంట. ఇంకా రాలేదు, ఎవరు రాలేదు, మీరే ఫస్ట్ వచ్చారు. ఇక్కడ ఒక కుర్రోడు మీద ఉంది. ఆడేమో నేను తీయలేదు, దేవుడి డబ్బులు ఎందుకు తీస్తాను అని చెబుతున్నారంట. ఆడే వెళ్ళి పోలీస్ స్టేషన్ కాడ ఉన్నాడంట. అందుకే అందరు కలిసి వెళ్ళారు. ఆడి పేరు తాతాగాడు అంటారు. మరి గుడి కట్టా ఇంకా 5 నెలలు అంతకుముందు ఎప్పటి నుంచో ఉంది, చానాల నుంచి ఉంది. మొత్తం పడేసి అంతం వెనక్కి పడిపోతుంటే గుడి మొత్తం పడేసి ఇక 5 నెలలు 6 నెలలు అయింది కట్టి. నా పేరు సింగంపల్లి మల్లేశ్వరి. ఎదురుగుండనే ఇల్లు, కొట్టు 2 ఒకసారి. 8ంటికి అయ్యా, పొద్దున్న 8ంటికి లోపల ఊడుద్దామని వచ్చా. వీళ్ళ పనికి రోజు పనికి వెళ్ళేదని వీళ్ళ పనికి కూడా వెళ్ళా. ఊడుద్దాం లోపలికి అయితే ఉండి లేదు. అప్పుడు మా అబ్బాయిని కేకేసి చెప్పాయా ఉండి లేదురా అంటే ఆడ కంగారుగా వచ్చాడు. 11 దాకా ఉంటాడు మా అబ్బాయి. కొట్టు కట్టేసి ఉంది. రాత్రి నేను దేవుడికి పూలు పెట్టేటప్పుడు కూడా ఉంది. మరి ఆ తర్వాత పండుకున్నాక ఎవరేం చేశారో మరి మనకు తెలియదు కదా. మరి అనుమానం మటుకి వాడి మీనే ఉంది. ఆ తాతగాడు అన్నవాడి మీనే ఉంది. అక్కడికి వెళ్ళి కూర్చొని ఉన్నాడంట. నాకు తెలియదు, దేవుడి డబ్బులు నేను ఎందుకు తీస్తాను, నేనే సందా వేసాను దేవుడికి అని చెబుతున్నాడంట. అడుగుతుంటే కుర్రోళ్ళందరూ అడిగారంట. అడిగితే నేను తీయలేదని చెబుతున్నాడు. చవితి వేడుకలలో భక్తుల పూజలు ఘనంగా అందుకున్న గణనాథుడు నిమజ్జనాలకు తరలి వెళ్లాడు. వినాయక చవితి పండుగ సందర్భంగా 5 రోజుల పాటు గణనాథుడికి పూజలు చేసిన భక్తులు బుధవారం విఘ్నేశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో నిమజ్జనం చేశారు. ఆంధ్ర ప్యారిస్ తెనాలిలో వినాయక నిమజ్జనోత్సవాలు బుధవారం కోలాహలంగా జరిగాయి. చవితి పండుగ సందర్భంగా 5 రోజుల పాటు విఘ్నేశ్వరుని విశేష పూజలు చేసిన భక్తులు బుధవారం నిమజ్జన కార్యక్రమాలను కూడా అంతే ఘనంగా నిర్వహించారు. పట్టణ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన మండపాల్లో కొలువుతీరిన గణనాథులను సాయంత్రం నుండి ఊరేగింపుగా నిమజ్జనాలకు తరలించారు. ఆయా మండపాల వద్ద మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి సాయంత్రం నుండి ఊరేగింపుగా నిమజ్జనానికి తీసుకువెళ్లారు. ప్రత్యేకంగా అలంకరించిన వాహనాల్లో గణనాథులను కూర్చోబెట్టి మేళ తాళాలు, కనక తప్పెట్లతో నిమజ్జనానికి తీసుకువెళ్లారు.
చిన్న సైజు ప్రతిమల నుండి భారీ గణపతి విగ్రహాల వరకు పలు చోట్ల నిమజ్జనాలు చేశారు. వినాయక నిమజ్జనాల సందర్భంగా ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు తగిన ఏర్పాట్లు చేశారు. అపశృతులు చోటు చేసుకోకుండా కాలువల వద్ద జాగ్రత్త చర్యలు చేపట్టారు. బారికేడ్లు, రక్షణ వలయాలు ఏర్పాటు చేసి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. మన్నించయ్యా, తప్పు మన్నించయ్యా, మంచోళ్ళకే అన్ని కష్టాలయ్యా, వెళ్ళిరయ్యా సెలవని అంటాంది కంట తడి, ఉండలేక నీ ఎంబడే వస్తాంది గుండె సడి, గురుదేవుడికా ఇంతటి శోకం వెలివేసినదా పాపపు లోకం. బాలాజీరావుపేటలో శ్రీ రాధా గోపాల్ గణపతి స్వామి వారి గణపతి ఉత్సవాలు 5 రోజుల పాటు ఘనంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక బాలాజీరావుపేట 2వ లైన్లో శ్రీ రాధా గోపాల్ గణపతి స్వామివారి గణపతి ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహించారు. శ్రీ బాల గణేష్ యూత్ ఆధ్వర్యంలో ఈ నెల 7వ తారీఖు నుండి బుధవారం వరకు 5 రోజుల పాటు నిర్వహిస్తున్న ఉత్సవాల్లో భాగంగా 4వ రోజు మంగళవారం ఉదయం అన్నసంతర్పణ జరిగింది. సాయంత్రం నుండి శ్రీ నటరాజ నృత్య కళాక్షేత్రం నృత్య గురువు చల్ల యామిని ఆధ్వర్యంలో శిష్య బృందంచే కూచిపూడి నృత్య ప్రదర్శన నిర్వహించారు. నాగమారుతి నేతృత్వంలో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని సభ్యులు జగదీష్, దుర్గా, నాగూర్, గుణ తదితరులు జరిపించారు. బుధవారం సాయంత్రం నిమజ్జన కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది. విశ్వేశలింగమై కనికరించరా, బాలాజీరావుపేట సింగల్ స్ట్రీట్లో వేయించేసి ఉన్న శ్రీ రాధా గోపాల్ గణేష్ స్వామివారి యొక్క విశేష పూజలు 7వ తారీఖు నుంచి 11వ తారీఖు దాకా 5 రోజుల దీక్షగా జరుగుతూ ఉన్నాయి. శ్రీ బాలగణేష్ యూత్ వారి యొక్క ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ రోజున ఉదయం విశేషంగా అన్నసంతర్పణ కార్యక్రమం 100 మందికి జరిగింది. ఈరోజు సాయంత్రం విశేషంగా పిల్లల చేత కూచిపూడి నృత్య ప్రదర్శన కార్యక్రమం జరుగుతూ ఉంది. రేపు ఉదయం విశేష పూజలు, రేపు సాయంత్రం నిమజ్జన కార్యక్రమం, లడ్డూ పాట కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క యూత్ వాళ్ళందరూ కూడా జగదీషు, అలాగే నాగూరు, చైతన్య, లింగేషు, అలాగే దుర్గాప్రసాదు, అలాగే తన్వీరు, వీళ్ళందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ గణేశోత్సవాలను జరుపుతూ ఉన్నారు. ఇలాగే ప్రతి సంవత్సరం జరుపుతూ ఆ స్వామివారి అనుగ్రహానికి పాత్రలు తెలియజేస్తూ ఉన్నాం. జై బోలో గణేష్ మహారాజ్కి. తెనాలి డివిజన్ పరిధిలోని లంక గ్రామాల్లో వరద బాధితులకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి డిస్ట్రిక్ట్ ఫాస్ట్ గవర్నర్ తాళ్ల రాజశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
10 రోజుల క్రితం వచ్చిన భారీ వర్షాలు, అదే సమయంలో వరదలు వచ్చి ముంపుకు గురైన గ్రామాల ప్రజలకు జరుగుతున్న సేవా కార్యక్రమంలో భాగంగా రోటరీ డిస్టిక్ 3150 ద్వారా ఆపద్బంధు కార్యక్రమంలో భాగంగా రేపల్ల మండలం పల్లెపాలెం, బొబ్బలంక గ్రామాల ప్రజలకు నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ కార్యక్రమానికి డిస్టిక్ ఫాస్ట్ గవర్నర్ తాళ్ల రాజశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ 2 గ్రామాల్లో 400 కుటుంబాలకు నిత్యావసర సరుకుల కిట్లను పంపిణీ చేశారు. ఒక్కొక్క కిట్టుకు 1100 రూపాయలు ఖర్చు చేసినట్లు రోటరీ డిస్టిక్ నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ కె విష్ణు, రేపల్లె రూరల్ క్లబ్బు, పిడుగురాళ్ల క్లబ్బు, చీరాల క్లబ్బు, చీరాల ఇన్నర్ వీల్ క్లబ్బు, పొన్నూరు క్లబ్బు, పర్చూరు క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు, సభ్యులు, డిస్టిక్ గవర్నర్ శివరంజని, స్వప్న, ఎంఎం సక్షేణలతో పాటు తెనాలి క్లబ్ నుండి కన్నిగంటి మురళీకృష్ణ, ఈదర వెంకట పూర్ణచంద్, పావులూరి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. మొన్న ఇక్కడికి రాకూడదు సెలవు ప్రకటించి మరలా 4000 క్యూసెక్లు వాటర్ వదిలారు. లెవెల్ పెరిగిందంటంతో మొన్న ఆదివారం రోజు ఇవ్వాల్సిన కార్యక్రమాన్ని దాన్ని ఈ రోజుకి మనం ట్రాన్స్ఫర్ చేయటం, పోస్ట్పోన్ చేసి దీన్ని మనం చేయటం జరుగుతూ ఉంది. ముఖ్యంగా దీనికి దాతలు ఇచ్చిన క్లబ్బులన్నిటికీ కూడా మనం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే సిటీలో ఒక క్లబ్బు 1,00,000, 1,50,000, 2 లక్షలు అలా పంపారు. మన దగ్గర క్లబ్బులు కొన్ని క్లబ్బులు 1,00,000, 1,50,000 అట్లా. దానికి మన రాజశేఖర రెడ్డి గారిని, విష్ణు గారిని, రతనపురబాబు గారికి, మన డీజీ శరత్ బాబు గారిని అడిగిన వెంటనే మన ఈ లంక గ్రామాలకు కూడా పంపించడం, మొన్న కొల్లూరు మండలం, బట్టిప్రోలు మండలంలో 11 గ్రామాలకి మనం నిత్యావసర సరుకులు అందించడం, ఈరోజు ఇక్కడ రేపల్లి మండలంలోని పల్లెపాలెం, రావియానంతారం, బొబ్బర్లంక గ్రామాలకు కూడా ఈరోజు అందించడం అనేది చాలా ఇదిగా ఉంది. ఈ రోటరీ క్లబ్ అనేది ఎప్పుడు సాయం చేయడానికి ముందు ఉంటుందని చెప్పేసి దుగ్గిరాల మండలంలో ఆకలితో వ్యవసాయ కార్మికులు అలమటిస్తున్నారని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. పన్నులు లేక 10,000 మంది వ్యవసాయ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం వెంటనే స్పందించి 3 నెలల పాటు పేదలకు ఉచితంగా నిత్యావసర సరుకులను అందజేయాలని వ్యవసాయ కార్మిక సంఘం పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దుగ్గిరాల మండలంలోని వీర్లపాలెం, పెద్దకొండూరు, గొడవరు గ్రామాల పరిధిలో కృష్ణమ్మ వరదతో దెబ్బతిన్న పంటలను, అలాగే అధిక వర్షాలతో రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు, పేద ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై బుధవారం వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పర్యటించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో వీర్లపాలెంలో ఎస్సీ కాలనీలోని మహిళలతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. అధిక వర్షాలతో, వరదలతో ప్రజలు అల్లాడిపోతుంటే కొన్ని ప్రాంతాలకు మాత్రమే నాయకులు పరిమితమై దుగ్గిరాల మండలంలోని పేదలను విస్మరించారని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి వెంకటేశ్వర్లు విమర్శించారు. డ్వాక్రా రుణాలు కట్టకపోతే ఇళ్లను జప్తు చేస్తామని బెదిరించడం చాలా దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న కారణంగా డ్వాక్రా రుణాలు వడ్డీని ప్రభుత్వం మాఫీ చేయాలని వి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జెట్టి బాలరాజు, కర్రి నాగేశ్వరరావు, పి కృష్ణారావు, ఎస్ శ్యామల, రైతు సంఘాల నాయకులు, రైతులు, కౌలు రైతులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. గొడవరు గ్రామాల్లో వ్యవసాయ కార్మికుల పరిస్థితిని పరిశీలించడం కోసం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈరోజు పరిశీలించడం జరిగింది. వీర్లపాలెం గ్రామంలో వ్యవసాయ కూలీలు పనులు లేక నానా అవస్థలు పడుతున్నారు. ఇళ్లలో కూడా నీళ్ళు వచ్చి వండుకోలేని పరిస్థితి ఉంది. ఈరోజు చాలా దీనావస్థలు ఉన్నారు. అందుకని ప్రభుత్వం వాళ్ళని పరిశీలించి వారికి ఇంటికి 25 కేజీలు బియ్యం, అలాగే నిత్యావసర సరుకులు 10,000 రూపాయలు ఇవ్వాలి. అలాగే ఈరోజు వారాలు, అలాగే డోక్రాలు, స్పందనాలు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక 6 నెలల పాటు వాయిదా వేయాలి. అలాగే దానికి సంబంధించిన వడ్డీ కూడా మాఫీ చేయాలి. ఈ దుగ్గిరాల మండలంలో ఈ ముంపుకు గురైనటువంటి అన్ని వీర్లపాలెం నుంచి రామచంద్రపురం ఈ గ్రామాలన్నీ నేను బాలరాజు గారు పర్యటన చేయడం జరిగింది. ఉదయం నుంచి భయంకరమైన పరిస్థితి. గత నెల రోజుల నుంచి వ్యవసాయ కార్మికులకు పనులు లేవు. చేయాల్సిన పనులన్నీ ఎదజల్లిన తర్వాత కూలీలకి నాట్లేసే పని లేదు, మందు చల్లే పని లేదు. ఈ సమయంలోనే మొత్తం కృష్ణానదికి పెద్ద ఎత్తున వరద రావడం వల్ల ఈ గ్రామాలు మొత్తం కరకట్టకు అవుతున్నటువంటి పొలాలన్నీ పూర్తిగా మునిగిపోయినాయి. దాదాపు ఈ గ్రామాల్లో ఉన్నటువంటి 10,000 మంది వ్యవసాయ కార్మికులకు పనులు లేవు. గత 10 రోజుల నుంచి పనులు లేక ఇంటి దగ్గర ఉంటూ తిండి లేక ఆకలితో అలమడిస్తున్నారు.
ఇప్పటికీ ఏ రాజకీయ నాయకుడు వచ్చి వీళ్ళ గురించి మాట్లాడలేదు, పరామర్శించలేదు, పరిష్కరించట్లేదు. ఈరోజు కొన్ని ప్రాంతాలకే పరిమితమై ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేదలంతా విస్మరించారు. ఈరోజు కౌలు రైతులు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి అప్పులు పాలై చాలా పెద్ద ఎత్తున ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి దాపురించింది. ఇది చాలా దుర్మార్గమైంది. ఇక్కడ కనపడినటువంటి భయంకరమైనటువంటి వరద ముప్పు ఇక్కడ ఉంది. అదేవిధంగా పనులు లేక అలవటిస్తున్నారు. అందుకోసం పేదలంతా కోరుతున్నది ఏమంటే తక్షణంగా ప్రతి కుటుంబానికి మాకు తినడానికి 10,000 రూపాయలు కావాలి. అదేవిధంగా ఒక 3 నెలల పాటు నిత్యావసర వస్తువులు ఉచితంగా ఇవ్వాలి. పచ్చగా ఉండాల్సిన వరి పైరు కళ్ల ముందే కుళ్లి చచ్చిపోతుందని పెద్దపాలెం గ్రామానికి చెందిన కౌలు రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం అందించి రైతులను ఆదుకోవాలని కోరారు. అల్పపీడన ప్రభావంతో కురిసిన భారీ వర్షాల కారణంగా దుగ్గిరాల మండలంలో నీట మునిగి వరి పొలాలు కుళ్లిపోయి చచ్చిపోతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఎకరానికి 15,000 పెట్టుబడులు పెట్టడం జరిగిందని వారు చెప్పారు. కుళ్లిపోయిన వరి పొలాలను చూసిన అన్నదాతలు కుమిలిపోతున్న పరిస్థితిని నెలకొందని అన్నారు. అన్ని విధాలుగా ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. దుగ్గిరాల మండలం పెద్దపాలెం గ్రామం అండి. మాది వానకి ఇట్లా చేను మునిగిపోయి నీళ్ళు ఎట్టుకుపోయే అవకాశం లేక మునిగిపోయి చచ్చిపోయిందండి నాటంతా. ఇప్పటికి ఎకరానికి వచ్చి 10,000 దాకా పెట్టాం. 2 ఎకరాలన్నర 25,000 అయిందండి. ఇప్పుడు దీనికి శుభ్రంగా దీన్ని కట్టరేసి నాటు వేసుకోవాలని చెప్పి చూస్తున్నామండి. ఇప్పటికే 25,000 దాకా అయింది నష్టం. ఈ నష్టానికి ఏదన్నా కానీ ప్రభుత్వమే కొద్దిగా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెనాలిలో కోలాహలంగా జరిగిన గణేష్ నిమజ్జనోత్సవాలు. నిమజ్జన ప్రదేశాలు, కాల్వల వద్ద పోలీసుల ప్రత్యేక బందోబస్తు. కబేలా వంతెన సమీపంలోని నూకాలమ్మ దేవస్థానంలో చోరీ. ఆలయంలో హుండీ అపహరించుకు వెళ్లిన దుండగులు. బీజేపీ ఆర్ఎస్ఎస్లపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు బాధాకరం. తక్షణమే ఉపసంహరించుకోవాలన్న బీజేపీ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.